ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ రాగి జావని మార్నింగ్ అప్పుడు గానీ, ఆఫ్టర్‌నూన్ గానీ తీసుకోవచ్చు. మరి ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా కూల్‌గా తాగొచ్చు. మరి ఇది తాగడం వల్ల మనకి ఒంటికి చల్లదనాన్ని ఇవ్వడమే కాదు, పొట్టకి కూడా మనకి నిండుదనాన్ని ఇస్తుంది. మరి ఉక్కులాంటి ఎముకలు దృఢత్వానికి బాగా పనిచేస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన రాగి జావ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే మన హెల్త్‌కి కూడా చాలా మంచిది ఈ రాగి జావ. ఈ సమ్మర్ టైంలో ఈ రాగి జావని చేసుకుని మార్నింగ్ అప్పుడైనా తీసుకోవచ్చు, లేదా మధ్యాహ్నం అప్పుడైనా కూడా ఇది తీసుకోవచ్చు. దీంట్లోకి పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్, కొత్తిమీరనేసి తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల మనకి హెల్త్‌కి చాలా మంచిది. అలాగే కడుపు చల్లదనాన్ని ఇస్తుంది. కడుపు నిండుగా అనిపిస్తుంది. మరి ఈ సమ్మర్ టైంలో ఈ జావ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ జావ మన ఎముకలు దృఢత్వానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మరి ఇప్పుడు దీనికి కావాల్సినవి తయారు చేసే విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం. ముందు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి ఒక 3 గ్లాసులు వాటర్ అయితే వేసి మరిగించుకోవాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడే మనము ఒక బౌల్స్ తీసుకుని దీంట్లోకి 3 స్పూన్లు రాగి పిండిని తీసుకుని ఇలాగా కాస్త వాటర్ వేసుకుని ఇలాగా కలిపి పక్కన పెట్టుకుందాము. అలాగే మనకి ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఒక స్పూను రాగి పిండి సరిపోతుంది. ఇప్పుడు నేను వచ్చేసి 3 గ్లాసులు వాటర్ తీసుకుని మరిగిస్తున్నాను కదా. ఇప్పుడు దీంట్లోకి నేను బౌల్స్ తీసుకుని దీంట్లోకి 3 స్పూన్లు రాగి పిండిని తీసుకుని ఇలా వాటర్ వేసి కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసి కలుపుకోవడం వల్ల మనకి పిండి అనేది డైరెక్ట్‌గా ఈ మరుగుతున్న వాటర్‌లో వేసామనుకోండి, ఇంకా ఉండలు అవుతాయి. ఇలా వాటర్ కలిపి వేసుకోవడం వల్ల మనకి పిండి అనేది ఈక్వల్‌గా ఇలా కలిసిపోతుంది. ఇప్పుడు ఇది కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మరుగుతున్న వాటర్‌లో వేసి ఇలాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఒక సన్నని మంట మీద మంట అనేది మీడియంలో పెట్టుకోండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, మనము హైలో పెట్టామనుకోండి ఈ జావ అనేది పొంగిపోతుంది. కాబట్టి మనకి ఇలా సిమ్‌లో పెట్టుకుని లేదా మీడియంలో పెట్టుకుని దగ్గరుండి ఇలా కలుపుకుంటూ మనము ఈ జావ అనేది మరిగించుకోవాలి. లేదంటే పైకి వచ్చేస్తుంది, పొంగిపోతుంది, బయటకి వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఇలాగా బాగా మరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక స్పూను, అలాగే మీరు తినేదాన్ని బట్టి దీనికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. తర్వాత కూడా సాల్ట్ కలుపుకోవచ్చు, దింపుకున్నాక కూడా కలుపుకోవచ్చు. ఇలాగా చూడండి, ఇలా కలుపుకుంటూ మనము మరిగించుకోవాలి ఈ జావ అనేది. ఇలా మనము కలపలేదనుకోండి మీగడలాగా పైని స్ప్రెడ్ అవుతుంది. ఇంకా మీగడలా వద్దు అనుకుంటే మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి, మీగడ కట్టకంట. చూడండి, ఇలాగ మనకి ఒక్కొక్కసారి ఇలా పైకి పొంగు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా కలుపుకుంటూ ఇప్పుడు మనము ఇలా వచ్చిన ఈ రాగి జావని స్టవ్ ఆపేసుకొని పక్కకు దింపేసుకోవాలి. అలాగే మీరు మరీ చిక్కగా కావాలనుకుంటే చిక్క పడేటంత వరకు మరిగించుకోండి. నాకైతే ఇది సరిపోతుంది. ఇంకా చల్లారిన తర్వాత కూడా మనకి ఈ జావ అనేది గట్టి పడిపోతుంది. కాబట్టి నేనైతే ఇలా అయితే తీసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే నేను ఫ్యాన్ గాలికి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది చల్లారే లోపల మనము ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి పెరుగుని తీసుకుని మజ్జిగలాగా కలుపుకుందాము. చూడండి, ఇది ఇలా చల్లారి పెట్టుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ మనము దీన్ని ఫ్యాన్ గాలికి పెట్టేసుకోవాలి. అలాగే ఈ లోపల ఒక బౌల్స్ తీసుకొని మీరు ఎంత పెరిగేసుకుంటారో దీంట్లోకి ఇంకా మనము ఇప్పుడైతే నేను గిన్నెలోకి చూడండి అరకప్పు పెరిగేసుకుని దీంట్లోకి వాటర్ వేసుకుని ఇలాగా స్పూన్తో కానీ బీటర్తో కానీ కలుపుకోవాలి. ఇలా మజ్జిగలాగా అనమాట. ఉండలు లేకుండా ఇలా కలుపుకుని చల్లారిన ఈ జావ మిశ్రమంలో వేసేసుకోవాలి. అలాగే ఇంకా పెరుగు అనేది మీ ఆప్షన్ అండి, ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. లేదు పెరుగు వేయకుండా కూడా తీసుకుంటారు కొంచెమంది. ఇప్పుడు నేను 2 ఆనియన్స్ చిన్న సైజు అంటే 2 ఉల్లిపాయలని, ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను దీన్ని వేరొక గిన్నెలోకి అంటే నేను బాక్స్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇది నేను వచ్చేసి మధ్యాహ్నం తీసుకుంటాను కాబట్టి ఇంకా బాక్స్లో ఇలా వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే తీసుకుంటున్నాను. ఇంకా కొంతమంది కుండలోకి తీసుకుంటారు, కొంతమంది బౌల్స్లోకి తీసుకుంటారు. అది మన ఆప్షన్ అండి. మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. కుండలోనే తీసుకోవాలని ఏం లేదండి. కాకపోతే కొంచెమంది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోండి. ఇప్పుడు నేను ఇలా
బాక్స్‌లోకి తీసుకున్నాను కదండీ! ఇందులోకి మనం ముందుగా మజ్జిగలాగా పలచగా కలుపుకొని పెట్టుకున్నాం గదా! మరీ పలచగా కాకుండా, చిక్కగా కాకుండా మీడియంగా అయితే పెరుగైతే కలుపుకున్నానండి. ఈ పెరుగుని ఇప్పుడు మనము రాగి జావలోకైతే ఏసేసుకున్నాం. ఇలా రాగి జావలోకి ఏసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చి ముక్కలను గూడా ఇక్కడ ఇందులో ఏసి ఇలా కలిపేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసుకొని, ఇంకా సాల్ట్ అనేది కూడా మీ ఆప్షన్ అండి. ఎక్కువ తక్కువ ఏసుకోవాలనేది మీ ఇష్టాన్ని బట్టి ఏసుకోండి. కొంచెమంది ఎక్కువ తీసుకుంటారు సాల్టు, కొంతమంది తక్కువ తీసుకుంటారు కదా! అలా అనమాట. ఇలాగ ఏసుకున్న తర్వాత మీరు ఇప్పుడు వెంటనే కూడా ఇలా ఏసుకొని బౌల్స్‌లోకేసుకొని తాగొచ్చు. లేదు తర్వాత అయినా కూడా మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మధ్యాహ్నం అప్పుడైతే చల్లగా ఇలాగా తాగొచ్చనమాట. ఇప్పుడు వెంటనే తాగాలి ఈ జావా అని అనుకున్నారనుకోండి, మార్నింగ్ అప్పుడు తాగాలి అనుకుంటే మీ దగ్గర ఐస్ క్యూబ్ గానీ, లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టిన వాటర్ చల్ల వాటర్ ఉంటది కదా! ఆ వాటర్‌ని గానీ యేసుకొని తాగండి. కూల్‌గా చల్లగా ఇంకా ఇది తాగాక మనకు కడుపు చల్లగా అనిపిస్తుంది. నిండుదనాన్ని ఇస్తుంది. ఇంకా మార్నింగ్ అప్పుడు టిఫిన్‌కి బదులుగా ఈ జావా తీసుకోండి. ఈ జావా తీసుకోవడం వల్ల మన ఎముకలు దృఢత్వానికి బాగా పనిచేస్తాయి. అలాగే ఉక్కులాంటి శరీరం కావాలన్న వాళ్ళకి కూడా ఈ జావ బాగా పనిచేస్తుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ రాగి జావని మార్నింగ్ అప్పుడు గానీ, ఆఫ్టర్‌నూన్ గానీ తీసుకోవచ్చు. మరి ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా కూల్‌గా తాగొచ్చు. మరి ఇది తాగడం వల్ల మనకి ఒంటికి చల్లదనాన్ని ఇవ్వడమే కాదు, పొట్టకి కూడా మనకి నిండుదనాన్ని ఇస్తుంది. మరి ఉక్కులాంటి ఎముకలు దృఢత్వానికి బాగా పనిచేస్తుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.